కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్తో గగన్ చిన్నప్ప గారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు మురారిగా. అసలు సీరియల్లో కృష్ణ మురారి మధ్య జరిగే సన్నివేశాలన్నీ కూడా ప్రేక్షకులు కట్టిపడేసేవి టీవీకి. అంత బాగా వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసేవారు. వైఫ్ అండ్ హస్బెండ్గానే కాకుండా ఒక బాధ్యత తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత బాధ్యతగా ఒక అమ్మాయి పట్ల ప్రవర్తిస్తాడనే దానికి ప్రతీకగా నిలిచేలా గగన్ చిన్నప్ప గారి క్యారెక్టర్ అయితే అందులో చాలా చాలా బాగుంటుంది. అయితే ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉన్నటువంటి ఇద్దరు హీరోయిన్స్ కూడా ప్రజెంట్ బిగ్ బాస్ 8లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ మురారి కోసం ఇద్దరు పోటీ పడితే అక్కడ బిగ్ బాస్ టైటిల్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే గగన్ చిన్నప్ప గారు కృష్ణ ముకుంద మురారి సీరియల్ టైంలోనే కన్నడలో సీతారామ అనే కొత్త సీరియల్ని ప్రారంభించడం, అందులో ఆయన యాక్ట్ చేస్తున్నారన్న సంగతి కూడా తెలియజేయడం జరిగింది. అయితే అటు కన్నడలో డేట్స్ ఇవ్వడానికి ఇటు తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ చేయడానికి ఇబ్బంది అవ్వడంతో పూర్తిగా ఒక 1 year తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్ క్విట్ చేస్తూ కన్నడలో సీతారామ అనే సీరియల్ని కంటిన్యూ చేయడం జరిగింది. అదే సీతారామ సీరియల్ జీ తెలుగు వాళ్ళు తెలుగులోకి డబ్ చేసి మధ్యాహ్నం 12 time స్లాట్లో ఇప్పుడు ప్రసారం కూడా జరుగుతూ ఉంది. సీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు నిజం చెప్పాలంటే సీతారామ సీరియల్ కంటెంట్ చాలా బాగుంటుంది. దాన్నే తెలుగులోనే డైరెక్ట్గా తీసుండుంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపించింది. ఈరోజు కన్నడ యాక్టర్ కిరణ్ రాజ్ గారు రాణి మూవీ రిలీజ్ అవుతూ ఉంది. అయితే అదే సినిమాని హీరో కిరణ్ రాజ్తో కలిపి గగన్ చిన్నప్ప గారు చూడడానికి వెళ్తున్నారు. టైం 7:20 PM. వెన్యూ ఎక్కడ అంటే లూలు మాల్ బెంగళూరులో. సో దాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు గగన్ చిన్నప్ప గారు పెట్టడం జరిగింది. ఆయన మీట్ అవ్వాలనుకుంటే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వెళ్ళొచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.